చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దోషాలకి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఇవన్నీ గురువుగారి మాటల ద్వారా సవివరంగా తెలుసుకుందాం. మార్చి నెల మీనరాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. మీనం అనగా చేప. ఈ చేప ఏమిటి? విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తారు, చేప అవతారం ఎత్తారు. ఈ చేప ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది. మనం ఒక పూట నీళ్ళలో ఉంటే మన గతి ఏం పడుతుంది? ఆ చేపకు కూడా ఒంటి మీద ఏ రకం భగవంతుడు శరీరానికి ఏ రకం తైలం పూసాడో తెలియదు, ఎట్లా పుట్టిందో తెలియదు. అది చచ్చేలో వరకు చేతులు దర్శనం జారిపోతుంది, పట్టేవాళ్ళు కూడా దొరకరు. అటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాశి. ఈ మీనరాశి గురువుకి సంబంధించినటువంటి రాశి. ఈ మీనరాశి వచ్చేటప్పటికల్లా ఇంతకుముందు 2 సంవత్సరాలున్నర కుంభరాశిలో శని ఏలినాటి శనిలో ఉన్నాడు. ఇప్పుడు మీనరాశికి జన్మానికి వచ్చాడు. ఈ జన్మం ఎట్లా ఉంటుందో చెబుతా. తల్లి పాలిస్తేనే తాగుతాడు, కానీ పాలు ఇవ్వకపోతే మా అమ్మ పాలు ఇవ్వలేదు, అమ్మ పాలు ఇవ్వమని అడిగే పరిస్థితిలో వాడు ఉంటాడు. ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో చికమకబడి అన్ని విధాలా చాలా నష్టపడేటువంటి టైం మాత్రం కనబడుతుంది. అనవసరమైన దండగా వాటికి ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ టైంలో ఎంత ఎదవ పని చేశాను అనేటువంటిది గుర్తు ఖచ్చితంగా వస్తుంది. ఆశకి మితం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లల్లో స్పెషల్ సామాగ్రి ఎక్కడో చూస్తారు. ఒక మంచి సోఫా ఉంది, ఈ సోఫా ఎప్పుడైనా కూడా నేను చూస్తేనే ఒక మంచం పెట్టే గది, ఇంకో మంచం వేస్తే కుదరదు, నడవటానికి దారి లేదు. ఒక మంచమే, రెండో మంచంలో కూడా కింద పడుకోవాలి. అట్లాంటి చోట 2 లక్షల రూపాయలు సోఫా కొని ఇంట్లో పెట్టారు. నేను చూసా. పెట్టిన తర్వాత బయటికి రాగానే వాళ్ళ నాయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేయించాలి. 2 లక్షల సోఫా డబ్బులు ఏం చేయాలి? డబ్బులు లేవు. అయ్యా బయట పెట్టారు, సంగతి తీసుకోయా అంటే 10,000 కూడా సోఫా తీసుకోడు వాడు. ఈ సోఫా నీవు కొన్న తర్వాత మాకేం సంబంధం లేదంటాడు. ఏమైనా 2 లక్షలకు అమ్మావు కదా, 1,90,000 లాభం వస్తుంది కదా, నువ్వు నాకేం చెప్పదు వెళ్ళిపోముందంటాడు. ఎవడన్నా కొంటాడా? 50,000 కొంటాడంటే కొండు. మరి ఏలినాడు శనిలో ఇట్లాంటి పనులు, తలకాయ లేని పనులు చేసుకుంటారు. అది ఎట్లా ఉంటుందంటే ఏలినాడు శనిలో జన్మంలో ఉన్న శని బాధలు ఎక్కువ ఉంటాయి. బాధల్లో ఆలోచిస్తూ ఉంటాడు. తను తొడుక్కున్న చొక్కా చింపుకుంటాడు. చింపుతుంటే ఏంది అట్లా చొక్కా చింపావంటే ఎందుకు చింపాడో ఎప్పుడు చింపాడో వాడికి అర్థం కాదు. దీపం ఆవేసి చూస్తాడు. ఇట్లాంటి చేయరాని పనులన్నీ చేసుకొని ఉన్నది పోగొట్టుకొని కేరా ప్లాట్ఫారం అంత పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. నేను ఒక్కటే చెబుతున్నా. ఇప్పుడు గుడ్డల్లో 10,000 రూపాయల చీర ఉంది, 100 రూపాయల చీర ఉంది. దాదాపు ఇంచుమించు మెటీరియల్ కనపడుతుంది, ఒకటే రకంగా కనపడుతుంది. అదే 100 రూపాయల సోఫా దాదాపు 500 సోఫా ఉంది, 5 లక్షల సోఫా ఉంది. కానీ బంగారం ఉందనుకోండి, ఇవాళ 82,000 తులం ఉంది. ఇంకో షాపు పోతే అదే తులం ఎక్కువ రేటుగా ఇస్తాడా? అదే తులం బంగారం తక్కువ రేటుగా ఇస్తాడా? మరి అట్లాగే వెండి రూపాయి ఉందనుకోండి, ఎప్పటిదో పాతది వెండి రూపాయి, ఇప్పుడు రూపాయి విలువ ఉంది. ఈ వెండి రూపాయి విలువగా తీసుకుంటాడా? ఇప్పుడు ఎంత ఉంది? 1,00,000 రూపాయల కిలో వెండి ఉంది. తులం వెండి ఎంత పడ్డది? దాదాపు 2,000 3,000 పడింది. 2,000 3,000 రూపాయలు తులం వెండి రూపాయిని రూపాయి కింద ఇస్తావా? ఆ రోజు రూపాయి, ఈ రోజు రూపాయి కలిగా విలువ పెరిగిందిగా. మరి అట్లాంటి విలువ పెరగాలి అంటే విలువ పెరిగే పనులు చేసుకోవాలి. విలువ కలిగే లక్షణాలు కలిగి ఉండాలి. మరి కొంతమంది అంటూ ఉంటారు వ్యభిచార గృహాల్లో పట్టుకుంటే
ఏమిటంటే నా మొగుడు తాగుపోతండి, పిల్లల పోషణ కోసం చేస్తున్నది వ్యభిచారం, దాన్ని దుర్గుణం పుట్టి చేయట్లా. నేను వాళ్ళని తిడుతున్నా అనుకోబాకండి. కర్మ అట్లా చేస్తుంది. ఆ కర్మ వల్ల నువ్వు పిల్లల్ని పోషించాలని నిజంగా చేస్తే చేసి ఉండొచ్చు. ఏదైనా రాని రోగం వస్తే పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు, వీళ్ళకి మరణం సంప్రాప్తిస్తుంది. ఇంత విమర్శ కాదు నేను చెప్పేది. మరి సంపాదన కోసం ఏ పనైనా చేయొచ్చు. నీ గతి లేకపోతే పిల్లల్ని ఎమ్మడి పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి నా పిల్లలకి అన్నం లేదని అడిగి ముష్టెత్తుకొని బతకచ్చు. కానీ చేయరాని పనులు మాత్రం చేయటం మంచిది కాదు. కాబట్టి ఇట్లాంటి టైంలో చేయరాని బుద్ధులు, చేయరాని పనులని చేసి భార్యాభర్తలు విడిపోయి జీవితాలు పాడైపోయి మళ్ళీ జీవితాలు మార్గానికి రానటువంటి పరిస్థితులు ఈ మీనరాశిలో ఆ వ్యక్తులకు అట్లాంటి బుద్ధులు పుట్టే టైం బాగా దగ్గరలో ఉంది. ఏ పనైనా సరే బాగా ఆచి తూచి చెయ్యాలి. నాకు తెలిసిన వాడు ఎవరున్నాడు, వాడి పెళ్ళ ఉంది, పిల్లలు ఉన్నారు. భర్త మాత్రం విమానాశ్రయంలో అకోడ బోర్డర్ 15 రోజులకు 20 రోజులకు వస్తాడు. ఒక చిన్న గది తీసుకున్నాడు, భార్యాభర్త ఉన్నారు. వాడు 10 రోజుల దాకా రాడు. వీడు పోయి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఒక్కటే ఉంది పాపం, తలుపు తీసింది. తలుపు చేశాడు, కత్తి చూపించాడు. దాంతో చేయాలని పని చేశాడు. చాలా బాధపడితే భర్త వచ్చాడు. భర్తకు చెబితే ఏమవుతుందో అని అనటానికి వీల్లేదు. భర్త ధర్మం గలవాడు. కొంతమంది చెబుతూ ఉంటారు, నేను ఇంట్లో ఉంటే కడికి వచ్చి మంగళసూత్రం తిరిగి మెళ్ళ వేసేసారంటే అది మంగళసూత్రం కాదు, నీకు పెళ్ళి కాదు. అది అయితే నీకు ఇష్టం ఉంది కాబట్టి వాడు మంగళసూత్రం వేసాడు, వాడితో నువ్వు పోయినావు. అది కాదు. ఎవరో దుర్మార్గుడు నిన్ను చెరిచాడని నీ భర్త అవమానించడం తప్పు. ఈ పిల్లలు నాకు వద్దనడం తప్పు. వాడు మంచివాడు, మహానుభావుడు కాబట్టి నా చిన్నతనంలో జరిగింది. వాడు కేసు పెట్టాడు, సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నాడు. ఆ గదిలోనే ఎన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల ఆధారాలు ఎట్లా పట్టుకున్నాడో దేవుడు తెలియాలి. వాడు అప్పుడు 12 సంవత్సరాలు జైలుకు పోయినాడు. కాబట్టి ఇట్లాంటి దుర్బుద్ధులు పుట్టచ్చు, దుర్బుద్ధుల వల్ల పూర్తిగా నష్టపడవచ్చు. కాబట్టి ఎన్ని పాపాలు హరించాలంటే కర్పూరం, జర్మనీ కర్పూరం వచ్చేది. ఇంతలా ముద్ద పళ్ళల్లో పెట్టి వెలిగించావంటే కన్ను రెప్పగొట్టేపటికి కరిగిపోయి నీళ్ళలాగా తయారై పళ్ళ మొత్తం కర్పూరం వెలిగేది. ఈ వెలిగే కర్పూరం కిలోమీటర్ దూరం కళ్ళకి తొలగలుగుతుంది. అటువంటి మంచి పని కర్పూరం వల్ల వస్తుంది. మరి ఏలునాడు శనిలో జన్మంలో ఉన్న శని వల్ల చేయరాని పనులు వస్తాయి. ఎన్నో దానాలు ధర్మాలు, ఎన్నో మంచి పనులు చేసిన వాడు ఆ టైంలో చేయరాని పని చేసి పట్టుబట్టడం జరుగుతుంది. మరి మొన్న ఈ మధ్య మా పక్కలోనే దగ్గరలోనే మరి బ్యాంక్కి 3వ అంతస్తులో ఫైనాన్స్ కంపెనీ పైకెళ్ళి తాళాలు పగలగొట్టి డబ్బులన్నీ మూట కట్టుకొని ఇంటికి తెచ్చుకున్నారు. పోలీస్ కేసు పెట్టారు, సీసీ కెమెరాల్లో దొరికారు. డబ్బులు మనుషులు పట్టుకున్నారు, వాడు జైలు పోయినాడు. ఇట్లాంటి పనులు స్వలాభం, తొందరగా బాగుపడాలి, తొందరగా పైకి రావాలి అనేటువంటి పనులు ఈ జాతకులు ఎవరైనా చేస్తే వాళ్ళ జీవితం పనికి రాకుండా పోతుంది. తర్వాత దానివల్ల బాధపడేటప్పుడు ఇంత దుర్మార్గ పని చేశారే అని తర్వాత బాధపడే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ జాతక రీత్యా ఎట్లా ఉందో మీ జాతకం చూపించుకోండి. మీరు అన్ని విధాలా బాగుండాలి అంటే నేను చెప్పేది అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలి, మన పక్కవాళ్ళు బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, విదేశాలు బాగుండాలి. ధర్మస్య జయోస్తు, ధర్మం జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు,
ప్రాణి ఉన్న జీవరాశికి ఎటువంటి అపకారం చేయకూడదు, ఆహారం పెట్టాలి. నీకు తినటానికి అన్నీ లేని రోజున జీవరాశుల్ని తిన్నావు, నీకు అన్నీ తినటానికి అన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. ఆ జీవరాశిని చంపుకొని నువ్వు తినేటప్పుడు నన్ను ఎవరైనా చంపుకొని తింటే ఏమిటి ఏమైనా ఆలోచిస్తావా? పులో సింహమో మింగితే ఏమవుతావు? ఆ పులికి నీకు ఆహారం కావడం దానికి సంతోషమే. ఆ పులికి నువ్వు ఆహారం కావడానికి నీకు సంతోషమా? కాదుగా. మరి నువ్వు ఇంకో జీవరాశిని ఆహారం చేసుకొని తినటానికి ఆ పులికి నీకు ఏమైనా తేడా ఉందా? ఇది బాగా ఆలోచించుకోవాలి. పైగా ఏమిటి, శాకాహారం తింటుంటేనే రాని రోగాలు వస్తున్నాయి. తర్వాత మాంసాహారం తింటే మరి పిల్లిని తీసుకొచ్చి, పిల్లి మాంసం తీసుకొచ్చి హోటల్లో అలా ఆహారం పెడుతున్నారు. కుక్క మాంసం తీసుకొచ్చి ఆహారం పెడుతున్నారు. చాలామంది చెబుతున్నారు, బాగా వినండి. మీరు ఏ మాంసం తింటారో, ఏం ఆహారం తింటారో ఆలోచించుకోండి. మరి తొందరగా అది ఆనందం. ఆ ఆనందం అనేది ఎన్నాళ్ళు ఉండేది కాదు. దానివల్ల సకల వ్యాధులు వస్తాయి. అందులో ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో తగులుతుంది. క్యాన్సర్ రోగాలు కానీ ఈ ఆహారం వల్ల. కాబట్టి బజార్లో అమ్మే జీవరాశుల్ని, మేకను వాటిని కోస్తున్నారు. మరి వాడు కొనుక్కోతే తండ్రి తెస్తాడు, ఏ రోజు ఇచ్చి దానిలో తెచ్చి కోసి నీకు అమ్మాయి నిగతైంది. దానివల్ల ఇబ్బందేగా. నువ్వు శాకాహారం తింటే మంచిదేగా. శాకాహారం తింటే పప్పు తింటే గ్యాస్ వస్తుంది, మాంసాహారం తింటే గ్యాస్ రాదా? మరి ఏది తినచ్చు, ఏది తినకూడదు నీకు తెలియదా? నువ్వు ఒక మాంసాహారాన్ని, ఒక జీవాన్ని చంపి తినేటప్పుడు ఇంకో జీవరాశి నిన్ను తింటే ఏమట్లా ఉంటుంది, నువ్వేమన్నా ఆలోచించగలిగావా? కాబట్టి ఇది బాగా మనం విచక్షణగా ఆలోచించుకుందాం. మరి ఇట్లాంటి పని అందరం చేయకుండా ఉందాం. అంటే మాంసాహారం తినేవాడిని నువ్వు శాకాహారమి కాబట్టి నన్ను ద్వేషిస్తున్నావా అనుకోవద్దు. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆహారం తినమని డాక్టర్ చెబుతున్నాడో, మరి ఏ ఆహారం తింటే మీకు బాగుంటుందో, ఏ ఆహారం తేలిగ్గా అడిగేది మాంసాహారమా శాకాహారమా ఇవన్నీ చూసుకొని, ఈ రోజుల్లో తాగే నీళ్ళే సక్రమంగా మనకు ఉపయోగపడలేదు. మాంసాహారం మనకు ఉపయోగపడుతుందా? మాంసాహారం తిని బతకగలవా? ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించి ప్రవర్తన మంచిగా ఉండటం కోసం చెబుతున్నా కానీ నేను తింటానని చెప్పట్లేదు. ఒకవేళ తిట్టినా నాకేం బాధ తెలియదు. ఒకవేళ తిట్టినా నాకు మంచి అనుకునేవాళ్ళు కంటే చెడు అనుకునేవాళ్ళు నాలో తప్పుంటే నేను దాన్ని సరిదిద్దుకుంటానికి మాత్రం నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి చెడుందో మంచి ఉందో ఆలోచించండి. మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి. ఇంకా మీకు కోపం ఉంటే నాకు తిట్టండి. స్వస్తి. చూశారు కదా, 12 రాశుల వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఏ విధంగా ఉండబోతుందో చెప్పారు. అదేవిధంగా మనిషి తన జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఎలా బ్రతకాలి, ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది, అధర్మ మార్గంలో వెళ్తే ఎలాంటి నష్టాలు వస్తాయి, ఇవన్నీ కూడా గోచార గ్రహచార దోషాలు కర్మ ఫలితం కారణంగా జరుగుతాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా సవివరంగా తెలియజేశారు. మీకు ఇంకా కూడా మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ వ్యక్తిగత జాతకంలో కానీ ఏవైనా లోపాలు దోషాలు ఉన్నాయని మీకు అనిపించినా, మీ జాతకం మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా కింద గురువుగారి నెంబర్ ఇవ్వడం జరిగింది. నేరుగా మీరు గురువుగారితో మాట్లాడి మీ జాతక పరిహార దోషాల గురించి, ఆ దోషాల పరిహారాల గురించి కూడా తెలుసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.